టాలీవుడ్ స్టార్ హీరో, న్యాచురల్ స్టార్ హీరో నాని, మాస్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్లో వచ్చిన మూవీ హిట్ 3. గతేడాది వచ్చిన సరిపోదా శనివారం తర్వాత ఈ మూవీ 100 కోట్ల క్లబ్లోకి చేరింది. ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లోనే దుమ్ము రేపుతూ 101 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్కును చేరుకొని నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. నాని సరసన కన్నడ నటి శ్రీనిధి శెట్టి కూడా ముఖ్య పాత్రలో నటించింది. మరి 5 రోజులకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒకసారి చూసేద్దాం. గతంలో వచ్చిన హిట్ ఫ్రాంచైజ్లో భాగంగా రూపొందిన ఈ సినిమా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా మోస్ట్ వైలెంట్గా రూపొంది ఆడియన్స్ని ఆకట్టుకుంది. సినిమాకు దర్శకుడిగా వ్యవహరించిన శైలేష్ కొలను నానితో స్క్రీన్పై బ్లడ్ బాత్ చూపించాడు. రిలీజ్కి ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్పై జనాల నుంచి మంచి రెస్పాన్స్ని దక్కించుకుంది. మేడే సందర్భంగా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అనుకున్న దానికన్నా ఎక్కువగానే పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. కేవలం 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. అర్జున్ సర్కార్ పాత్రలో నాని అదరగొట్టాడు. తన పాత్రకు న్యాయం చేశాడు. అందుకే జనాలు ఈ మూవీకి నీరాజనం పలుకుతున్నారు. ఇదే జోరులో కొన్ని రోజులు కలెక్షన్స్ను వసూలు చేస్తే గనుక ఖచ్చితంగా 500 కోట్ల క్లబ్లోకి చేరిపోతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో థియేటర్లలోకి వచ్చేసిన హిట్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఊచకోత మొదలుపెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే నాని వేట మొదలుపెట్టాడు. ఫస్ట్ డే 43 కోట్లు వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో షాక్ అయ్యేలా చేసేసింది. అదేవిధంగా రెండో రోజు కూడా వసూళ్ల సునామీ సృష్టించాడు. నాని 20 కోట్ల వరకు వసూలు చేసి 63 కోట్లు 2 రోజుల్లోనే రాబట్టాడు. ఇక మూడో రోజు కూడా ఏమాత్రం తగ్గకుండా మరో 20 కోట్లు రాబట్టి 83 కోట్ల వరకు వసూలు చేశారు. ఇక 4 రోజుల్లోనే 100 కోట్లకు పైగా రాబట్టి నాని ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు. అదే జోరులో సోమవారం కూడా కలెక్షన్స్ వసూలయ్యాయని తెలుస్తోంది. మొత్తం 122 కోట్ల వరకు రాబట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై హిట్ 3 అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అటు ఓవర్సీస్లోనూ $2 మిలియన్ వసూలు చేసినట్టు మూవీ టీం తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. బాక్సాఫీస్ వద్ద నాని కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఉండటంతో మూవీ టీంతో పాటు ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా నాని జోరుకు బ్రేకులు లేవనే చెప్పాలి. గతేడాది వచ్చిన 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ ఏడాది వచ్చిన మొదటి సినిమాతో మంచి సక్సెస్ని అందుకున్నాడు నాని. ఇక ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేలా కాంబినేషన్లో గతంలో వచ్చిన దసరా సినిమాకు సీక్వెల్గా ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. స్టోరీ డిఫరెంట్గా ఉండటంతో ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్తో పాటు యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఎలాంటి హిట్ టాక్ని సొంతం చేసుకుంటాడో చూడాలి మరి.